కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ రాత్రి అకస్మాత్తుగా లే ఆఫ్ ప్రకటించి తాళాలు వేసి యాజమాన్యం పరారయ్యారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో పనిచేస్తున్న 300 మంది మహిళా కార్మికులు, 100 మంది వరకు పురుష కార్మికులు రోడ్డున పడ్డారు. కర్మాగారం వద్ద కార్మికులు బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ విషయమై బోర్డు మెంబర్ రమేష్కు పలువురు కార్మికులు ఫోన్ చేయగా ఈ నెల 23వ తేదీన వచ్చి అప్పటి వరకు రావాల్సిన వేతనాలు చెల్లిస్తామని, ఇతర బకాయిలను చెల్లిస్తామని తెలిపినట్టు పేర్కొన్నారు. రాత్రికి రాత్రి కర్మాగారం మూసివేస్తే మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు తాము పనిచేసిన కాలంలో సంవత్సరానికి 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని యాజమాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరించే కొంతమందిని కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఐక్యంగా పోరాడకపోతే 300 కుటుంబాలు పైగా నష్టపోతారని వారిలో వారు చర్చించుకుంటున్నారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ విషయమై కార్మికులకు న్యాయం చేయవలసిందంటున్నారు. పోలీస్ అతను అడిగితే ఏమన్నా తెలుసు ఎస్ఐ గారు వస్తారమ్మా 2 గంటలకు వస్తారన్నారు సార్. అదే ఫోన్ కాల్ మళ్ళీ ఒక 20 మంది లేడీస్ తెలిసేస్తే రానని చెప్పడం ఏం చేసుకుంటూ చేస్తున్నారు. మేము బైపాస్ ఎక్కి ఏ రోడ్డు మీద ఏమైనా చేసుకున్నామంటే కంపెనీ యాజమాన్యం సంబంధం ఏం చేసుకుంటాం తెలియదు. మీ పిల్లలతో చేస్తున్నాం సార్. మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే కంపెనీ యాజమాన్యం రావాలి. నేను ఇంటర్నెట్ కంపెనీలో 9 ఇయర్స్ నుంచి వర్కర్ గా పనిచేస్తున్నాను సార్. మేము ఎప్పుడు శాలరీ పెంచమన్నా సార్ 6 రూపీస్ 7 రూపీస్ పెంచేవారు సార్. అది ధర్నా చేసి రోడ్డు మీద నిలబెడితేనే సార్ పెంచిన తర్వాత మళ్ళీ పెంచమన్నా సరే ఎప్పుడు రోడ్డు ఎక్కితేనే పెంచారు సార్. అయ్యా 6 రూపాయల 2015లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దాకా మాకు శాలరీ అవే శాలరీలు వేస్తున్నారు సార్. 6 మంత్స్ బ్యాక్ సార్ మిషన్ తీసేస్తుంటే అందరూ మీటింగ్ పెట్టాం సార్. పెట్టిన తర్వాత మీకు ఎవరు చెప్పారు ప్రాసెస్ ఉంటది, మీకు కంపెనీ ఉంటదని చెప్పారు సార్. కొత్త ప్రాసెస్ వస్తుందని మేము ఇంటి మీద లోన్లు కూడా తెచ్చుకొని ఇంట్లోని ఇల్లు తనఖా పెట్టుకొని 15 లక్షలు తెచ్చుకొని లోన్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము రోడ్డు మీద పడవలసి వస్తుంది సార్. తెచ్చుకున్న తర్వాత 2 నెలల తర్వాత ఏమన్నారు, కంపెనీ లేదు, ఎవరికి ఏమన్నా ప్రాబ్లం కట్టు ఉంటే క్యాంటీన్ లోకి వెళ్ళి కూర్చోండి అన్నారు సార్. అలా అన్నారా. మేము 1 year కి 2 lakhs అడిగాం సార్. అడిగితే సంవత్సరం 2 లక్షలు అడిగితే 1 లక్ష ఇస్తామన్నారు సార్. ఇస్తానని 2 షిఫ్ట్లకి 1 మీటింగ్ రమ్మన్నారు సార్. రమ్మన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్డు పెట్టేసి తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. సెక్యూరిటీలు మాత్రం ఉన్నారు సార్. ఈ రోజు మీటింగ్ ఉంటది, ఈ రోజే ఫైనల్ సెటిల్మెంట్ అన్నా సార్. అలా 3 మీటింగ్లు 3 డేట్లు చెప్పారు సార్. అలా సర్లేని ఊరుకున్నాం. అలా 2 నెలలు జరుపుకొని వచ్చి ఈ రోజు ఎలా చేశారు సార్. ఏమైపోవాలి సార్ మా కుటుంబాలన్నీ. ఇందులో భర్త లేని వాళ్ళు, భర్త చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మేము రోడ్డును పడుతున్నాం సార్. ఇప్పుడు మేము అప్పులు చేసుకున్నాం. ఏమైనా సరే మాకు న్యాయం చేయాలని మీడియా తరఫు మేము కోరుకుంటున్నాం సార్. కళ్యాణం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.